నమస్కారం అందరికీ. ఈరోజు మన కృషి విజ్ఞాన్ కేంద్రంలో జరిగిన ఒక ఎంతో ప్రయోజనకరమైన శిక్షణ కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం అంశం ప్రిపరేషన్, లేబులింగ్, ప్యాకింగ్, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ ఆఫ్ మిల్లెట్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్. మరియు ఇది IIMR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఆధ్వర్యంలో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్లో భాగంగా SCSP స్కెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ 2024-25 ఆర్థిక సహాయంతో నిర్వహించబడింది. ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మిల్లెట్స్ ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం నేర్పించడం, అలాగే వాటి ప్యాకింగ్, లేబులింగ్, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ విధానాలు నేర్పించడం. ఈ శిక్షణలో రైతులు, గ్రామీణ మహిళలు, యువ వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలు పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రైతులు నేర్చుకున్న అనుభవాలను వారి మాటల్లోనే విందాం. గ్లాసులు గాని, గాజు పాత్రలు, తర్వాత మెటల్ పాత్రలు, పేపర్ల రకాలు, ఏ పేపర్ లో ఎట్లాంటి ప్యాకింగ్ చేయాలా అవన్నీ మనకు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లో ఒక వస్తువు చూపించినారు. మన బిజినెస్ లో కూడా ఒడిదుడుకులు అనేటివి చాలా వరకు ఉంటాయి. దానికి కూడా కొంచెం ఎగ్జాంపుల్ చెప్పింది మేడం. 3 నెలల వరకు 6 నెలల వరకు బిజినెస్ లో లాస్ రావచ్చు, 0% రావచ్చు. కాకపోతే దాన్ని వదిలిపెట్టకుండా దానికి ముందుకు పోయినప్పుడే దాంట్లో లాభాలు అనేవి మనం చూడగలుగుతామని మేడం గారు మనకు చాలా చక్కగా వివరించారు. అంత నేర్పించడము ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో ఇంత ఓపికగా ఇక్కడ ఈ కేవీకేలో చెప్పినారు అనేది చాలా సంతోషకరమైన విషయము. 4 రోజులు ఇంత మంచి కార్యక్రమంలో మనందరం నేర్చుకున్నామంటే మన అందరి అదృష్టం. అది ఇక మనం ప్రాక్టికల్ గా ఎగ్జామ్ పెట్టినాము, మళ్ళీ తర్వాత దాని గురించి వివరించినారు. ఇదంతా మనకు ఉపయోగకరమైనది. ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మనం నేర్చుకునే వృధా చేయకుండా దాని మనం ప్రయోగం చేసినప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. మనందరం వాళ్ళ తరఫున చేస్తామని మాట ఇస్తాను. మనమంతా మిల్లెట్స్ ప్రోత్సహిద్దాం, ఆరోగ్యాన్ని పెంచుతూ భవిష్యత్తును బలపరుచుకుందాం. చిన్న గింజల్లో దాగిన పెద్ద శక్తిని గుర్తించుదాం. ప్రకృతి ఇచ్చిన వరాన్ని ప్రతి ఇంటికి చేర్చుదాం.